అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయడానికి సిద్ధమయ్యారా? 150 ఏళ్లకు పైగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కు చాలా హాస్యాస్పదమైందని నమ్ముతోన్న ట్రంప్ దాన్ని రద్దుకు మొగ్గు చూపుతున్నారా? అమెరికా రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రులు పౌరసత్వంతో సంబంధం లేకుండా ఆ గడ్డపై పుట్టిన వారికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ త్వరలోనే దీనిని ముగిస్తామని చెబుతున్నారు. జన్మతః పౌరసత్వ హక్కుపై ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటాం, కానీ మార్చడం తథ్యమని చెబుతున్నారు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ దీనిని రద్దు చేయాలని భావించినా సాధ్యం కాలేదు. ఏ దేశంలోనూ ఇలా ఉండదు. వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అమెరికా పౌరుడిగా మారడానికి కఠినమైన ప్రమాణాలు ఉండాలని ట్రంప్ ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. జన్మతః పౌరసత్వ హక్కును 14వ సవరణ ద్వారా అమెరికా రాజ్యాంగంలో చేర్చారు. కాబట్టి దీనిని ఒకవేళ ట్రంప్ రద్దు చేసినా న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారు దాని అధికార పరిధిలోకి లోబడి నివసించే దేశ పౌరులుగా గుర్తింపు పొందుతారు అని తెలిపింది. అయితే ట్రంప్ సహా ఈ హక్కును వ్యతిరేకించేవారు మాత్రం బర్త్ టూరిజాన్ని ఇది ప్రోత్సహిస్తుంది అంటున్నారు. గర్భంతో ఉన్న మహిళ తన బిడ్డకు అమెరికా పౌరసత్వం కోసం అక్కడికొచ్చి ప్రసవించి తన దేశానికి వెళ్లిపోతుందని వాదిస్తున్నారు. సరిహద్దు దాటొచ్చి ఇక్కడ బిడ్డను కనడం వల్ల ఎవరికీ పౌరసత్వం లభించదు అని వలసవాదాన్ని వ్యతిరేకించే రీసెర్చ్ ఫర్ నంబర్స్ అమెరికా డైరెక్టర్ ఎరిక్ రౌక్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సైతం నేను కుటుంబాలను విచ్ఛిన్నం చేయకూడదు అని అనుకుంటున్నాను, కాబట్టి మీ కుటుంబం విడిపోకూడదు అంటే ఏకైక మార్గం కలిసి ఉంచటం. మీరు వారందరినీ తిరిగి వెనక్కు పంపాలి అని అన్నారు. అంటే చట్టబద్ధమైన పౌరులను కూడా కుటుంబాలతో సహా బహిష్కరించాలని దీని అర్థం. ఇక 2011లో అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ ఫ్యాక్ట్ షీట్ సైతం జన్మతః పౌరసత్వ హక్కు రద్దు చేస్తే ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని, అమెరికా తల్లిదండ్రులు సైతం తమ పిల్లల పౌరసత్వ హక్కును నిరూపించుకోవడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. జనన ధృవీకరణ పత్రాలు మన పౌరసత్వానికి రుజువు. జన్మతః పౌరసత్వ హక్కును తొలగిస్తే అమెరికా పౌరులు ఇకపై తమ జనన ధృవీకరణ పత్రాలను పౌరసత్వానికి ఆధారంగా ఉపయోగించలేరు అని ఫ్యాక్ట్ షీట్ పేర్కొంది. అమెరికాలో 4.8 మిలియన్ల మంది భారత సంతతి పౌరులుండగా వీరిలో 34% అంటే 1.6 మిలియన్లు అక్కడ జన్మించిన వారు. వీరికి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం జన్మతః పౌరసత్వ హక్కు లభించింది. ఒకవేళ ట్రంప్ రద్దు చేస్తే ఈ 1.6 మిలియన్ల మందిపై ప్రభావం చూపుతుంది.